if you are really excited and ready just the way I am, so at the count of 1, 2, 3, మీరందరూ మీ highest jump తోటి Jesus అని అనాలి. ఓకేనా? Okay, so here we go. 1, 2, 3. Jesus. Wow. So నిన్న ఎంతమంది VBS అటెండ్ అయ్యారు? It was really fun కదా. But I loved VBS so much. And even మన theme is so nice, so easy to understand. ఏంటి మన theme for this year 2020? God is good from 2 Corinthians 9:8. మరి మన దేవుడు ఎప్పుడు good? Only in the morning, only in the afternoon, only while you go to school. కాదు కదండి, కాదు కదా పిల్లలు. సో మన God is good all the time. So I have a small activity. సో నేను ఎప్పుడు అయితే God is good అంటానా, మీరేమనాలా? All the time అనాలా. So when you say all the time, I will say God is good. Okay, so children, here we go. God is good all the time. All the time? God is good. Yes, God is good all the time. In the morning, in the evening, in the afternoon, every single time, God is always good to us. So మరి ఇంత చక్కని డే, ఇంత మంచి బ్యూటిఫుల్ డే ఇచ్చినందుకు we will all thank God. Because మీకు అందరికీ తెలిసినట్టే there is corona around us. కానీ ఇంత వర్స్ట్ టైంలో కూడా God has kept us all safe and sound, healthy అందుకు. మరి also అది కాకుండా we are so fortunate that we have VBS Day 2. మరి ఈ అవకాశానికి we will all thank God. So as we all close our eyes and bow down our heads, I request Priyaka to please come forward and lead us in the opening prayer. ఓకే పిల్లలు, మనం ప్రారంభం చేసి మరి సెకండ్ డే కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసాం. అంటే తల నుంచండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, మరి మనసులో ప్రార్థన చేయండి. మరి డే 1 అంతా దేవుడు కాపాడు, థ్యాంక్ యూ చెప్పండి. ఈ డే 2లో మరి నేర్పించబోయే వాక్యము కథల ద్వారా నాతో మాట్లాడాలని అర్థం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, కృపగల రాజుని మనం అర్చిస్తున్నాం. మరి డే 1 VBSలో గడిచిన దినమంతట్లో మీరు కాచి కాపాడు మన ప్రభావ, మీరు మాట్లాడిన విధానం బట్టి కదా నా తండ్రి. మరి డే 2లో ప్రభావ మరి VBS కార్యక్రమం అంతట్లో నా తండ్రి ఆది నుండి అంతం వరకు మరి మెలోడియస్ ద్వారా నా తండ్రి, సింగింగ్ ద్వారా నా బైబిల్ లెసన్, మిషనరీ లెసన్ ద్వారా నా తండ్రి నాతో మాట్లాడి నీకు వాక్యత బలపరచమని మరి చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి పేరు దీవించి నీకు మంచి సాక్షులనే మరి మీరు ఎంత మంచివాడు నా ప్రభావ. మరి గాడ్ ఈస్ గుడ్ నా తండ్రి. ఎస్ లార్డ్. మరి కరోనా వైరస్ నుండి నా ప్రభావ మరి ఇప్పటి వరకు నా తండ్రి మరి కాచి క్షేమంగా నీవు ఎక్కడికైనా కాపాడిన వల్ల చెల్లిస్తూ ఈ యొక్క VBS నా తండ్రి ఉత్సాహంగా నా ప్రభావ మరి ఆన్లైన్లో ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి మరి ఎంకరేజ్ అయ్యి నా ప్రభావ మరి ఉత్సాహంగా నా ప్రభావ పాలు పంచుకుని నా ప్రభావ మరి నీ అందు విశ్వాసమైన ప్రభావ మంచి సాక్షిగా నిలుపుమని యేసు నామములో అడిగి బతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Thank you so much, Priyaka. So how many feel happy today? ఎంతమంది హ్యాపీ ఉన్నారు? చేతులు లేపండి అబ్బా. ఓకే, నేనైతే హ్యాపీ నా బికాస్ జీసస్ లవ్స్ మీ. Do you all believe that Jesus loves you? Yes. So మీరు నిజంగా నమ్మితే that Jesus loves you, I'm sure మీరు ఇంట్లో మీరు ఒక్కలే లేరు కాబట్టి మీ పక్కన ఉన్న మీ మమ్మీ డాడీ ఎవరున్నా మీరు వాళ్ళకి చెప్పండి. ఓకేనా? సో నేను మీకు 3 seconds టైం ఇస్తా. మీరు ఏం చేయాలంటే if your mommy or your dad is around you, మీరు చెప్పండి మమ్మీ డాడీ Jesus loves you అని. So I have Teenaka in front of me, so I will say Teenaka, Jesus loves you. Okay, I'm sure మీరు అందరూ మీ మమ్మీ డాడీకి మీ సిబ్లింగ్స్ కి చెప్పి ఉండొచ్చు. Very good. No matter what, we should always believe that the God we worship is a good God and He always loves us anamata. So మనం ఇదే spirit తోటి we will worship the Lord, we will praise Him with few songs. So without wasting much of time, I give this time to our singing team. Hello పిల్లలు, అందరు బాగున్నారా? I hope everyone is safe and healthy. ఇంట్లో కూర్చొని మంచి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. సో ఈరోజు మన VBS ఎన్నో డే 2 కదా. Are you excited for day 2? Oh yes. Okay, if you are excited, I want you all to stand in your places and shout, oh yes, in the count of 3. Are you all excited? Oh yes. Okay, so let's sing this song. అందుకు వచ్చిన పాట చదవాలి చదవాలని పాట పాడుతుంది.
చదువుతూ ఉండాలి. చదవాలి 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 వాక్యం చదవాలి, ఎల్లప్పుడు చదువుతూ ఉండాలి. ఓ చేయాలి చేయాలి ప్రార్థన చేయాలి,
happy? Are you happy with the singing? Yes. Okay, so I was about to say, ఎందుకు తెలుసా మరి ఈ డేట్ ఎందుకు స్పెషల్ అంటే we have an amazing surprise only for you all. అండ్ మీకు ఇంకొకటి తెలుసా, మరి ఈ సర్ప్రైజ్ రివీల్ చేయడానికి ఒక పర్సన్ వచ్చిండు. మరి ఆ అన్న ఇక్కడో అక్కడి నుంచో కాదు, ఎంతో దూరమైన నిజామాబాద్కి వెళ్ళి వచ్చినాడు. ఓన్లీ బికాస్ అన్న లవ్స్ యూ, అన్న లవ్స్ మీ, అన్న లవ్స్ ఆల్ ద కిడ్స్ and everyone anamata. So without wasting any time, and I really want you all to enjoy that surprise, so I give this time to CEF the Rajana and Priyaka. Hi Pinelu. Hi Praise Lord. Nice to see you. అందరినీ ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది మాకైతే. సో యు ఆర్ ఆల్ ఎక్సైటెడ్ కదా. మరి డే 2 కి వచ్చేసాము. మరి ఈరోజు ఒక మంచి లెసన్ వినబోతున్నాము. దానికి ముందు ఒక చిన్న సాంగ్ మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఆర్ యు రెడీ చిల్డ్రన్? yes. ఓకే, నేను పాడుతున్న జాగ్రత్తగా వినండి. యాక్షన్స్ తో పాడుతున్న జాగ్రత్తగా వినాలా. తర్వాత మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రైట్, 1 2. సో యు ఆర్ రెడీ? ఆర్ యు రెడీ? మనం అందరము భారతదేశంలో ఉన్నాం కదా, మనం ఇండియాలో ఉన్నాం. అందరూ కూడా మనమందరం బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అన్నదమ్ముల అక్క చెల్లెలా ఉండాలని, అందరికీ దేవుని విషయాలు చెప్పాలని మనము నేర్చుకోబోతున్నాం. నేను నా దేశము, నేను నా ప్రజలు అందరూ కూడా యేసులోన నాకు బంధువులే. చిన్న పెద్దలకు, వయసు ముసలాలకు అందరికి కూడా యేసు వార్తను ప్రకటించేదాన్ని పాట. ఓకే, మరి పిల్లలు, మరి మీరు వేసే బిడ్డలైతే మీరు ఒక్కరే మన పరలోకంకి వెళ్ళగా మీ ఫ్రెండ్స్ కి, మీ స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్ కి, మీ ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్స్ కి ఏసే గురించి చెప్పాలని ఈ రోజు లెసన్ ద్వారా నేర్చుకోబోతున్నాం. సో పాట ద్వారా కూడా అది నేర్చుకుంటాం. రైట్, ఒకసారి పాట జాగ్రత్త. నేను నా దేశము, నేను నా ప్రజలు, నేను నా దేశము, నేను నా ప్రజలు అందరూ కూడా యేసులో నాకు బంధువులే. అందరూ కూడా యేసులో నాకు బంధువులే. చిన్న పెద్దలకు, వయసు ముసలాలకు, చిన్న పెద్దలకు, వయసు ముసలాలకు అందరు కూడా యేసు వార్తను ప్రకటించేదా. అందరు కూడా యేసు వార్తను ప్రకటించేదా. నేను నా దేశము, నేను నా ప్రజలు, నేను నా దేశము, నేను నా ప్రజలు అందరు కూడా యేసులో నాకు బంధువులే. అందరు కూడా యేసులో నాకు బంధువులే. అందరు కూడా యేసులో నాకు బంధువులే. ఓకే చిల్డ్రన్, సో యేసే బిడ్డలుగా మీరందరూ మీ అన్నదమ్ముల అక్క చెల్లెలు ఎలాగైతే ఉన్నారో, మీ స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్, మీ ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్స్ అందరితో అన్నదమ్ములాగా అక్క చెల్లెలాగా ఉండాలి. వాళ్ళకి ఏసీ గురించి చెప్పాలి. ఓకేనా? ఆర్ యు రెడీ చిల్డ్రన్? yes. సో బైబిల్ ఒక చిన్న వాక్యం ఉన్నది. మరి యేసు చెప్పే మాట మనం నేర్చుకుందాం. ఆ మాట ఏంటంటే, మార్కు సువార్త ఒకసారి చదువుతాను, మీరు వినండి. మీ తర్వాత మీరు ఈజీగా నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, మార్కు 16:15. మార్కు సువార్త 16 అధ్యాయం 15 వచనం. పిల్లలు వింటారు కదా. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. చాలా సింపుల్ వర్డ్స్ కదా. ఓకే, ఒకసారి యాక్షన్స్ తో చెప్తాను, మీరు నాతో చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, చూస్తున్న వాళ్ళందరూ. ఓకే, రెడీ చిల్డ్రన్? ఆర్ యు రెడీ? yes. మార్కు 16:15. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మీరంటే మరి ఒకవేళ మీ హృదయంలో ఏసే ఉన్నట్లయితే, ఏసే నమ్మిన వాళ్ళందరూ కూడా నువ్వు ఏసే గురించి తెలియని మీ ఫ్రెండ్స్ కి ఏసే గురించి, ఏసే చర్చలో నీ కొరకు చనిపోయి సమాజ 3 రోజులు లేచిన విషయం మీరు చెప్పాలని ఎవరు చెప్తున్నారు? ఏసే వాక్యంలో చెప్తున్నారు. ఓకే, చెప్తారా పిల్లలు? మరి
మీ స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్కి, మీ ట్యూషన్ దగ్గర ఉన్న ఫ్రెండ్స్కి, మేబీ కొన్నిసార్లు మీ విలేజెస్ పెడతారు, అత్తమ్మ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ వేసి చెప్పాలంటే దేవుడు చెప్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తాం అందరూ కలిసి. మార్కు 16:15 మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మార్కు 16:15. ఓకే చిన్న థ్యాంక్ యూ, నేర్చుకోండి. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ లెసన్ మనం వినబోతున్నాం. ఓకే ఓకే పిల్లలు, మనం మిషనరీ పాఠం వినబోచున్నాము. వినక ముందు ఒక చిన్న ప్రార్థన చేసి మనం స్టార్ట్ చేసాము. మరి మిషనరీ పాఠం ద్వారా మరి నాతో మాట్లాడేసి అనేసి ప్రార్థన చేసాము. అంతే చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం మీ మనసులో ప్రార్థన చేయండి. ప్రేమ గల మాట్లాడి కృపగల రాజా, మరి మిషనరీ పాఠం వినబోచుండగా మరి చూసిన ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడి భారం కలిగించి మరి యొక్క పాఠం ద్వారా ఏం నేర్పిస్తారో నాకు నేర్పించిన ప్రభావం ఈ యొక్క వాక్యత బలపరిచి బిడ్డలందరినీ గొప్పగా వాడుకోమని యేసు నామములో అడిగి బతిమాలు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మరి మన భారతదేశం కదా, మరి భారతదేశంలో మనం ఉన్నాము. మరి ఇక్కడ ఒక బాబు గురించి మనం వింటున్నాం. ఆ బాబు దేశం ఏంటిదంటే ఆఫ్రికా. ఏ దేశం అంటే ఆఫ్రికా అనే దేశంలో మరి నైగర్ అనే ప్లేస్ లో ఆ చిన్న బాబు ఉండేవాడంట. ఆ బాబు పేరు మడుగు. ఏ పేరు? బాబు పేరు మడుగు. అయితే మడుగు ముస్లిం అబ్బాయి. మరి ముస్లిం ఉన్నప్పటికీ ఆయన చాలా సంతోషంగా అందరి ఫ్రెండ్స్ తో కలిసిమెలిసి ఉండేవాడు. అయితే మరి బాబు మడుగు ఏం చేసిందంటే ఆడుతూ ఆడుతూ ఒకసారి పడిపోయాడట. పడిపోగానే అతని కాలికి దెబ్బ తగిలింది. దెబ్బ తగిలితే ఎలా ఉంటది? బాగా పెయిన్ ఉంటుంది కదా. అప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు దెబ్బ తగిలింది అనుకోండి, ఏమవుతుంది? ఫస్ట్ ఏం చేస్తారు? గట్టిగా ఏడుస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు? మమ్మీ డాడీకి చెప్తారు కదా. మమ్మీ చెప్పగానే ఫస్ట్ మమ్మీ చేస్తారు వెరీ గుడ్ అంటారా, 2 తిట్లు తిరుగుతాయి కదా. తిట్టేసి మరి అలా కాముంటుందా, దానికి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. ఇంకా పెయిన్ ఎక్కువ ఉందంటే ఏం చేస్తుంది? హాస్పిటల్కి తీసుకెళ్ళి మరి ఫస్ట్ టీటీ ఇంజెక్షన్ ఇప్పిస్తుంది కదే, మరి సెప్టిక్ కాకుండా. కానీ ఆ బాబు వాళ్ళ మమ్మీ అలా చేయలేదంట. మరి బాబు వాళ్ళ మమ్మీ ఏం చెప్పిందంటే, మరి బాబు మరి నీ దెబ్బ తక్కువ కావడానికి నువ్వేం చేయాలంటే అక్కడ దారిలో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఏం చేయాలంటే ఆ ఆకులు నమ్లి మింగేస్తే నీ దెబ్బ తగ్గుతుందట. మరి నిజమేనా? మీరు ఏదైనా ఒక ఆకు నమ్మలేసి మీకు జ్వరం తగ్గుతుంది వింటారు మీరు? కాదు కదా. టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గుతుంది. కానీ ఆ బాబు వాళ్ళ మమ్మీ ఏం చెప్తే ఆ బాబు కూడా అదే చేస్తుందంట. కానీ ఆ దెబ్బ అసలు తగ్గనే లేదు. కొంచెం ఆ దెబ్బ ఏమైంది? పెద్దగా అయిపోయిందంట. ఆఖరికి ఆ బాబు ఏం చేసిందంటే ఒక కర్ర పట్టుకొని నడవడం స్టార్ట్ చేసిండు. చూస్తున్న పిల్లలు, మరి బాబు మడుగు దేంతో పట్టుకునేది? చిన్నపిల్లలు పట్టుకుంటారు కర్ర కాదు కదా, మరి ముసలోళ్ళు పట్టుకుని నడుస్తుంది కదా. మరి ఆ దెబ్బ వలన ఆ బాబు నడవలేక కర్ర పట్టుకుని వెళ్తా ఉన్నాడట. అయితే ఆ బాబు ఒక విషయం ఆలోచిస్తున్నారు. అక్కడ మిషనరీ అంకుల్ లాంటి వాళ్ళు ఉంటారు కదా, ఆ మిషనరీ అంకుల్ లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే నేను తగ్గుతాను, దెబ్బ తగ్గిపోతుంది కదా అనేసి ఆలోచిస్తున్నారు. కానీ మేము ముస్లిమ్స్ కదా, మరి వాళ్ళని రాణిస్తారా లేదా అనేసి ఆలోచిస్తున్నారంట. అలా వాళ్ళు ఎవరంటే వాళ్ళు ఆలోచిస్తారని రావచ్చు అనేసి మా ఫ్రెండ్స్ చెప్పారు కదా అనేసి సంతోషంగా ఆ బాబు మెల్లిగా మిషనరీ అంకుల్ లాంటి వాళ్ళ ఇంటికి వెళ్తున్నారంట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరుంటే మిషనరీ ఆంటీ ఉంది. ఆంటీని చూసి, ఆంటీ నాకు ఇక్కడ దెబ్బ తగిలింది ఆంటీ అనేసి చెప్పేసరికి అప్పుడు ఆంటీ ఏం చేసిందంటే, అయ్యో నీ కాలికి దెబ్బ తగిలింది అనేసి వెంటనే ఆ కాలిని పట్టుకొని ఆ కాళ్ళు ఏం చేసిందంటే మొత్తము వాష్ చేసిందంట. వాటర్తో వాష్ చేసి మంచి ఆయింట్మెంట్ పెట్టేసి దానికి ఏం చేసిందంటే బ్యాండేజ్ రాసిందంట. మరి బ్యాండేజ్ రాసేసి ఏం చేసింది? ట్రీట్మెంట్ ఇచ్చింది. ఇక్కడ చూస్తున్నారా ఆంటీ ఏదో చక్కగా మంచి బ్యాండేజ్ రాసింది కదా. అప్పుడు మనకు ఏమనుకుంటున్నారంటే, అరే ఆంటీ నన్ను పట్టుకుందా, నేను ముస్లిం అని తెలిసి పట్టుకుంది కదా, నన్ను పట్టుకోవచ్చా ఆంటీ అనేసి ఆలోచిస్తున్నారంట. మరి ప్రేమతోని ఆ కాలు అంతా మురికి కూడా దాన్ని మొత్తం క్లీన్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చింది. అరే ఎంత చక్కగా ఉంది కదా ఆంటీ, మా ఫ్రెండ్ చెప్పిన మాట నిజమే అనేసి ఆలోచిస్తుందంట. అప్పుడు వెంటనే మడుకి ఒక సంగతి గుర్తుకు వచ్చింది. ఏంటంటే అప్పుడు హాలిడేస్ లో అంకుల్ నాటి వాళ్ళు మా ఊరికి వచ్చారు. మా ఊరికి వచ్చేసి ఒక కలర్ బుక్ గురించి చెప్పారు కదా. మరి ఆ కలర్ బుక్ గురించి అప్పుడు సరిగ్గా వినలేదు. నాకు ఇప్పుడు వినాలంది, ఏం చేయాలా ఆంటీని ఎలా అడగాలనేసి మెల్లిగా ఆంటీ మరి కలర్ బుక్ గురించి మరి నాకు తెలుసుకోవాలని ఆశగా ఉంది ఆంటీ, మరి నాకు చెప్తారా ఆంటీ అన్నప్పుడు మరి లోపల
మిషనరీ అంకుల్ ఉన్నారు. అంకుల్ అందరు పిల్లలు అక్కడ ఉన్నారు. అంకుల్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఆ కలర్ బుక్ గురించే చెప్తా ఉన్నారు. మరి నీకు వినాలని ఇష్టంగా ఉంటే లోపలికి వెళ్ళేసి దాని గురించి విను మడుగు అనేసరికి అప్పుడు మడుకి చాలా సంతోషమైంది. ఎందుకంటే అప్పుడు మొత్తం వినలేకపోయింది కదా, మరి ఇప్పుడు వినొచ్చు కదా అనేసి చాలా హ్యాపీగా మడుగు ఏం చేస్తుందంట, అంకుల్ చెప్పే మాటలు విందామని లోపలికి వెళ్ళంట. మెల్లిగా డోర్ తెరిచేసరికి లోపల చూస్తే ఏమైపోయింది అక్కడ, పిల్లలకు ఆల్రెడీ అంకుల్ ఏం చేస్తున్నాడు, ఆ ఒక మాటలు లేని పుస్తకం గురించి, రంగుల పుస్తకం గురించి చెప్తా ఉన్నారంట. అన్ని చూస్తా ఉన్నారు రంగులు. ఇక్కడ అంకుల్ చేతులు ఏముందండి, పిల్లలు ఒక చిన్న బుక్ ఉంది. మరి ఆ చిన్న బుక్ గురించి ఏం చేస్తున్నారు, అందరికీ చెప్తున్నారంట. మరి అంతేకాకుండా మరి ఫస్ట్ కలర్ గురించి చెప్తా ఉన్నారు. ఫస్ట్ కలర్ చాలా షైనింగ్ ఉంది కదా, మరి ఆ షైనింగ్ అనేది మరి పరలోక రాజ్యానికి సూచన. మరి అందరికీ పరలోక రాజ్యం అంటే చాలా ఇష్టం కదా, మరి అక్కడ ఎవరు ఉంటారు, దేవుడు ఉంటారు. దేవుడు ఎవరంటే సృష్టికర్త, ఈ లోకానంతా తయారు చేసిండు ఆయన. అంతేకాదు నిన్ను తయారు చేసిండు, నన్ను తయారు చేసిండు. మరి నిన్ను తయారు చేసినందుకు మరి ఏసే నీ శాశ్వత ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్తున్నాడు. అప్పుడు మడుగడు నన్ను ఏసే ప్రేమిస్తున్నా అనేసి ఆలోచిస్తా ఉన్నట. మరి దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నా అనేసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కానీ అందరూ అక్కడికి వెళ్ళలేకపోతున్నారు పిల్లలు అనేసరికి, అరే ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అనేసి మడుగు ఆలోచిస్తున్నాడ. అప్పుడు నెక్స్ట్ కలర్ అక్కడ చూపెట్టాడ. అప్పుడు ఏం కలర్ చూపెట్టిండు, బ్లాక్ కలర్ చూపెట్టిండు. మరి బ్లాక్ కలర్ అంటే ఒకసారి కళ్ళు మూసుకొని పిల్లలు ఎలా ఉంది, చీకటిగా ఉంది కదా. మరి కొంతమంది చెడ్డవాళ్ళు చీకట్లో తప్పు పని చేస్తారు. మరి పిల్లలు మీరు ఎలాంటి తప్పు పని చేస్తారు, అబద్ధాలు ఆడుతుంటారు కదా. మరి ఒక్కొక్కసారి ఏం చేస్తుంటారు, అబద్ధం ఆడుతుంటారు. మరి అబద్ధం ఆడడం మంచి పనా చెడ్డ పనా, చెడ్డ పని. దొంగతనం చేస్తుంటారు, మంచి పనా చెడ్డ పనా, చెడ్డ పని. మరి దొంగతనం అంటే నీది కాని వస్తువు తీసుకోవడం దొంగతనం. ఏదైనా పెన్ను పెన్సిల్ పడుతున్నట్టు మెల్లగా తీసుకోవడం మంచి పని కాదు, తప్పు పని. మరి అబద్ధం ఎలా ఆడతారు, మరి గేమ్స్ కదా, గేమ్స్ అంటే చాలా ఇష్టం కదా. ఒకవేళ మీరు క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి, ఆడుతూ సడన్ గా అవుట్ అవుతారు. అప్పుడు ఏం చేస్తారు, గాడ్ ప్రామిస్ లేదు, అసలు అవుటే కాలేదు అంటారు. అబద్ధం ఆడవా లేదా, నువ్వు అనుకోవచ్చు మంచి పాపని మంచి పాపని అనుకోవచ్చు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేస్తారు. మరి అందులో నువ్వు కూడా ఉన్నావు అనేసరికి అప్పుడు మడుగు ఆలోచిస్తున్నాడు, కానీ నేను కూడా ఉన్నాను అనేసి మడుగు ఆలోచిస్తున్నప్పుడు మరి యేసయ్య నీ కొరకు ఒక మంచి సంగతి చేసినది ఏంటంటే, మరి ఈ రంగు చూస్తున్నారా అంటే చూస్తున్నారు. ఏ కలర్ లో ఉంది పిల్లలు, రెడ్ కలర్. మరి రెడ్ కలర్ అంటే నాకు ఏసే రక్తం గుర్తుకొస్తుంది. ఆయన నీ పాపం కొరకు నా పాపం కొరకు సిలువలో చనిపోయి తిరిగి లేచిండు. అరే అప్పుడు అనుకుంటున్నాడు మడుగు, నా పాపం కొరకు ఏసే సిలువలో చనిపోయిందా అనేసి ఆలోచిస్తా ఉన్నాడు. మరి చనిపోయి తిరిగి లేచి నీకు ఒకటి నూతన హృదయం ఇవ్వాలంటూ ప్రత్యేకమైన ఇవ్వాలని ఇష్టపడతాడు. మరి మీకు ఇష్టమైనా అంటే ఏంటబ్బా అనేసి అందరూ ఆలోచిస్తుంటే అప్పుడు వైట్ పేజ్ చూపెట్టాడు. అరే ఈ వైట్ పేజ్ ఏంటిది అంటే కొత్త శుభ్రమైన జీవితం. ఈ జీవితము మంచి పనులు చేయడానికి సహాయం చేస్తుంది. ఈ జీవితం నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. ఈ జీవితము పరలోక రాజ్యంలో ఎప్పుడు ఆయనతో సంతోషంగా ఎల్లప్పుడూ ఉండవచ్చు. మరి జీవితం మీకు కావాలన్నప్పుడు అక్కడ కూర్చున్న పిల్లలందరూ చేతులు తినంట. మరి పిల్లలు మీకు కూడా కావాలంటే మీరేం చేయాలా, రెండు చేతులు జోడించి ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలా, మరి మీరందరూ ఏం చేస్తున్నారని చెప్పాను, పాపం చేసారు. మరి పాపం చేసారు కదా, మరి ఒప్పుకోవాలి కదా, మీరు ఎస్ఏ అనే పాపిని అని ఒప్పుకోవాలి. తర్వాత ఏం చేయాలా, మీ పాపం కొరకు పనిష్మెంట్ ఎవరు తీసుకున్నారు, ఏసయ్య తీసుకున్నారు. మరి ఏసయ్య తీసుకున్నప్పుడు మరి ఏసయ్యకి ఏం చెప్పాలా, థ్యాంక్ యూ చెప్పాలా. మరి ఏసయ్య నా పాపం మీరు సిల్వగా తీసుకున్నందుకు థ్యాంక్ యూ చెప్పాలా. తర్వాత ఏం చెప్పాలా, మరి ఏసయ్య నాకు క్లీన్ హార్ట్ చేసి అని ప్రార్థన. మరి ఎవరైనా ప్రార్థన చేయాలనుకుంటే వెంటనే చేయండి అనేసి మరి ఆ మడుగు అంకుల్ చెప్పేసరికి అందరూ చేస్తున్నారు. మరి మీరు కూడా ప్రేయర్ చేయాలనుకుంటే, ఇలాంటి ప్రేయర్ చేయకపోతే ఇప్పుడు చేయాలని కోరుకుంటే మీరు చేయండి. అందరూ చేతులు చేయండి, ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం మనసులో ప్రార్థన చేయండి. ప్రార్థన చేసిన తర్వాత ఏసునామమున ఆమేన్ అనండి. ఆమేన్. ఓకే, అక్కడ పిల్లలందరూ ప్రే చేశారు, కానీ మడుగు ప్రే చేయలేదు, అలాగే వెళ్ళిపోయినట్ట. మరి పిల్లలు మీరందరూ ప్రే చేశారు కదా, మరి ఇప్పుడు ఇప్పటికెళ్ళి మీరు ఎవరి బిడ్డలు, ఏసయ్య బిడ్డలు. మీ హృదయంలో ఎవరున్నారు, ఏసయ్య ఉన్నారు. ఆ తర్వాత మడుగు పడుకుందాం అనేసి వెళ్ళేసరికి నిద్ర వస్తలేదంట. మరి ఎవరో పిలిచినట్టు అనిపిస్తుందంట. అప్పుడు వెంటనే మడుగు ఏం చేసిండు, మోకాల నుండి ప్రే చేసిండు, యేసయ్య నేను పాపిని, మీరు నా కోసం సిలువలో చనిపోయి తిరిగి లేచిన వందనాలు, నాకు శుభ్రమైన జీవితం ఏది అని యేసయ్య అనేసి ప్రార్థన చేసినట్ట. మరి మడు
మడుగు కూడా ఇప్పుడు ఎవరు బిడ్డ అయిపోయాడు? యేసయ్య బిడ్డ అయిపోయాడు. ఇప్పుడు మడుగు చాలా సంతోషంగా ఉన్నాడు, హాయిగా హ్యాపీగా పడుకుందామని పడుకున్నాడు. కానీ మడుగుకి ఆ కలర్ బుక్ ని మళ్ళీ చూడాలని ఇష్టంగా ఉంది. ఆ కలర్ బుక్ ఎలా ఉంటుందో అనేసి ఆ కలర్ బుక్ ని చూడడానికి మడికి ఏం చేస్తుందంట, మెల్లిగా అక్కడికి వెళ్ళేసి మరి అంకుల్ రూమ్ కి వెళ్దాం అనేసి అంకుల్ రూమ్ కి వెళ్ళిందంట. మరి అంకుల్ టేబుల్ మీద ఆ చిన్న బుక్ ని మెల్లగా పట్టుకొని తీసుకుందామని చూద్దామని పట్టుకునేసరికి వెంటనే ఎవరు వచ్చారు? అంకుల్ వచ్చిండు. మిషనరీ అంకుల్ వచ్చేసి ఏ మడుగు ఏం చేస్తున్నారు సరికి, కాదు అంకుల్ మీరు మార్నింగ్ ఈ కలర్స్ గురించి నాకు చెప్పారు కదా, చాలా బాగుంది. మరి మీరు చెప్పినప్పుడు నేను వెంటనే నమ్మలేదు. నేను రూమ్కి వెళ్ళి నేను ప్రేయర్ చేసుకున్నాను. మరి నేను యేసయ్య బిడ్డని అయిపోయినాను. ఒక్కసారి బుక్ ని టచ్ చేయొచ్చు అంకుల్ అనేసరికి వెంటనే తీసుకో మడుగు అనేసి మడుగు ఇచ్చినట. అప్పుడు మడుగు దాన్ని పట్టుకొని ఏం చేస్తున్నాడు, ఈ కలర్ ఇదా ఈ కలర్ ఇదా అనేసి అన్ని చూస్తా ఉన్నాడు. అంకుల్ చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకుంటా ఉన్నాడు. మరి మడుగుకి అనుకోవచ్చు కదా, ఈ బుక్ అలాగే చూస్తా ఉన్నాడు. అప్పుడు అంకుల్ అనుకోవచ్చు, అరే మడుగుకి ఈ బుక్ అంటే చాలా ఇష్టం ఉన్నట్టుంది, సరే మడుగు ఈ బుక్ అంటే నీకు ఇష్టంగా ఉన్నట్టుంది కదా, నువ్వు తీసుకో అని చెప్పేసరికి మడుగు థ్యాంక్ యూ అనేసి ఆ బుక్ ని పట్టుకుని వెనకకి రూమ్ లోకి వెళ్ళిపోయినట. రూమ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మెల్లమెల్లగా ఆయన మంచిగా ట్రీట్మెంట్ అయింది, కాలు కూడా మంచిగా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలా, బాబు వాళ్ళ ఊరికి వెళ్ళిపోవాలి. పైన నైగర్ అనే ప్లేస్ కి వాళ్ళ ఊరికి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు. ఎందుకు సంతోషంగా ఉన్నాడు? యేసయ్య బిడ్డ అయినాడు. ఆయన చేతిలో ఏముంది, మాట లేని పుస్తకం ఉంది. ఇప్పుడు నాకు యేసయ్య నా హృదయంలో వచ్చే సంగతి నాకు తెలుసు, యేసయ్య బిడ్డ నేనైనాను. కానీ మా ఊర్లో చాలా మంది ఉన్నారు యేసయ్య గురించి తెలియదు, యేసయ్య బిడ్డలుగా లేరు. మరి దీని గురించి మా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్పాలనుకుంటున్నాను అనేసి ఆ పుస్తకం పట్టుకుని ధైర్యంగా వెళ్తా ఉన్నాడంట. మరి వెళ్తూ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. అప్పుడు వెంటనే వాళ్ళ ఇంట్లో ఇద్దరు తమ్ముళ్ళు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అయితే వాళ్ళని పిలిచి ఏ తమ్ముళ్ళు ఇద్దరు రండి అనేసి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ కూడా పిలిచేసి ఆ వర్డ్లెస్ మాటలని పుస్తకాన్ని పట్టుకొని ఒక్కొక్క కలర్ గురించి ఏం చేస్తా ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. అంకుల్ ఏమేమి విషయాలు చెప్పిండో ప్రతి విషయం గుర్తు పెట్టుకొని, మరి గోల్డ్ పేజ్ అంటే దేవుడు పరలోకంలో ఉన్న సంగతి, మరి బ్లాక్ పేజ్ అంటే మరి నువ్వు నేను పాపం చేసామన్న సంగతి, మరి రెడ్ పేజ్ అంటే మరి యేసయ్య రక్తం గురించి, క్లీన్ పేజ్ అంటే మరి యేసయ్య నీ పాపం గురించి నా పాపం గురించి చెప్పి మిగిలేచింది కదా, మరి శుభ్రమైన జీవితం ఇస్తామనేసి, మరి గ్రీన్ పేజ్ ఏమో మరి మీరు నేర్చుకున్నది విన్నది ఇతరులకు సాక్ష్యంగా ఉండాలనేసి మరి వాళ్ళందరికీ చెప్తా ఉన్నాడ. చెప్తున్నప్పుడు మరి ఎవరెవరు యేసయ్య బిడ్డగా ఉండాలనుకుంటున్నారో ప్రే చేయండి అంటే వాళ్ళ ముగ్గురు చేతులు జోడించి వెంటనే మోకాలండి, యేసయ్య నేను పాపిని నా కొరకు మీ సంఘంలో చంపే తిరిగి లేచిన వల్ల చేస్తున్నాను, నా క్లీన్ హార్ట్ చేశాను ప్రే చేసినట్ట. అంటే మడుగు ఒక్కడే కాదు, మడుగు ద్వారా వాళ్ళిద్దరు తమ్ముళ్ళు ఒక ఫ్రెండ్ కూడా ఇప్పుడు ఎవరు బిడ్డలు అయిపోయారు, యేసయ్య బిడ్డలు అయిపోయారు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు మడుగు, నా ద్వారా ముగ్గురు మార్మన్స్ పొందిన అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అప్పుడు మడుగు ఏం చేశాడు, హాయిగా ఇప్పుడు నేను పడుకుంటాను, నేను చెప్పినాను కదా పడుకుంటాను అనేసి వెంటనే ఆ బుక్ ని తీసుకొని ఆయన పడుకుంటున్న ప్లేస్ లో బెడ్ కింద పెట్టేసి ఏం చేస్తున్నాడు, బెడ్ కింద దాచిపెడుతుంది జాగ్రత్తగా పుస్తకాన్ని. అప్పుడు ఆయన దాచిపెడుతున్నప్పుడు వెనకకెళ్ళి ఎవరు చూస్తున్నారు, వాళ్ళిద్దరు తమ్ముళ్ళు ఇంకా ఒక ఫ్రెండ్ చూస్తున్నారు. వాళ్ళు కూడా అనిపించిండొచ్చు కదా, ఆ పుస్తకం భలే ఉంది కదా, నాకు కూడా ఉంటే బాగుంటుంది కదా అని అనిపించిండొచ్చు కదా. అప్పుడు మడుగు వెనక తిరిగి చూస్తే వాళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నట్టే చూస్తున్నట్ట. అరే నాకు అనిపించినట్టే నా తమ్ముళ్ళు కూడా అనిపించిండొచ్చు కదా అనేసి ఆలోచిస్తున్నట్ట. నా దగ్గర ఉన్నది ఎన్ని బుక్స్, ఒక్కటే బుక్. అంకుల్ ఎన్ని ఇచ్చిండు, ఒక్కటే బుక్ ఇచ్చిండు. మరి నా దగ్గర ఎంతమంది ఉన్నారు, ముగ్గురు ఉన్నారు. మరి నేనేం చేయాలి, నా దగ్గర ఎక్స్ట్రా బుక్ లేదు కదా అనేసి ఆలోచిస్తున్నట్ట. అప్పుడు వెంటనే ఒక ఐడియా వచ్చింది. అప్పుడు ఏం చేస్తున్నట్ట, ఒక చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఆ పుస్తకాన్ని పట్టుకున్నాడు. ఆయన చేతిలో ఒక నైఫ్ కట్టర్ తీసుకొని ఏం చేయాలనేసి పరిగెత్తుకుని వెళ్ళేసి అక్కడ ఏం చేస్తున్నట్ట, ఆ బుక్ని కట్టర్ని పట్టుకొని అలా చూస్తున్నాడు. దేవా నాకు నా తమ్ముళ్ళకి మరి ఏ విధంగా నేను సహాయం చేయగలుగుతాను, నాకు సహాయం చెప్పండి అనేసి ప్రే చేసినప్పుడు ఆయనకు ఒక మంచి ఆలోచన కలిగింది. ఏంటంటే అప్పుడు వెంటనే ఆ పుస్తకాన్ని ఏం చేస్తున్నట్ట, రెండుగా పుస్తకాన్ని పట్టుకొని దాన్ని ఏం చేసినట్ట, కట్ చేసిందట. ఇప్పుడు దాన్ని కట్ చేసేసరికి అది ఇప్పుడు ఎన్ని పార్ట్స్ అయింది, 2 పార్ట్స్ అయింది. ఇప్పుడు 2 పార్ట్స్ అయినప్పుడు 2 బుక్స్ అయినప్పుడు అది ఎంతమందికి వస్తుంది, ఓన్లీ ఇద్దరు, మడుకు వస్తుంది, ఇంకెవరైనా ఒక్కరికి వస్తుంది, ఇంకిద్దరు బాధపడతారు కదా అనేసి మళ్ళీ ఆలోచిస్తున్నట్ట. అప్పుడు ఇంకొక ఐడియా వచ్చింది. మరి ఆ బుక్ తీసుకొని మళ్ళీ ఏం చేసిండు, దాన్ని ఇంకొక పార్ట్ గా కట్ చేసిండు. ఇప్పుడు ఆ పెద్ద బుక్ కాస్త ఎన్ని బుక్స్ అయిపోయినాయండి, 4 బుక్స్ అయిపోయినాయి. ఇప్పుడు 4 బుక్స్ మరి ఏం చేసిండ్రు, ఒక్కొక్క బుక్
తీసుకున్నారు. సంతోషంగా తీసుకొని వాళ్ళు కూడా బెడ్ కింద దాచిపెట్టినరా? లేదు. వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళ పని ఏంటిది? మీరు వాక్యం నేర్చుకున్నారు కదా, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. వాళ్ళు ఏం చేస్తారంటే చేతితో బుక్కులు పట్టుకుని సంతోషంగా గంతేయడమే కాకుండా ప్రతి ఒక్కరు ఈ పుస్తకం ద్వారా మా ఊర్లో, మా దేశంలో ఉన్న పిల్లల గురించి కాదు, మా ఊర్లో ఉన్న పిల్లల గురించి నేను యేసయ్య గురించి చెప్తాననేసి సంతోషంగా వాళ్ళు చేతులెత్తి వాళ్ళు సాక్ష్యం ఇచ్చిండ్రు. మరి నెక్స్ట్ డే నుండి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ప్రతి ఒక్కరికి వాళ్ళు నేర్చుకున్నది విన్నది మాట్లాడే పుస్తకం గురించి ప్రతి ఒక్కరు చెప్పడం స్టార్ట్ చేసిండ్రు. మరి పిల్లలు మీరు ఆన్లైన్ చూసిన ప్రతి ఒక్క బిడ్డ కూడా మీరు కూడా చేయొచ్చు. ఏం చేయొచ్చు? మీరు నేర్చుకున్నది విన్నది ఇతరులకు చెప్పచ్చు. మీకు చెప్పడానికి రాలేదంటే మీరు ఈ యొక్క VBS లింక్ ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయొచ్చు. అలా ఎంతమందికి షేర్ చేస్తారో మనం చూసాం. ఓకేనా? అందరి చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, ఒక్క నిమిషం ప్రార్థన చేసాము. మరి ఈ యొక్క సువార్త మన ఫ్రెండ్స్ కి షేర్ చేసేలాగా దేవుడు మనకు సహాయం చేయలాగా ప్రేర్ చేస్తాం. అందరి చేతులు జోడించండి, కళ్ళు మూసుకొని ప్రార్థన. ప్రేమగల మాతని కృపగల రాజని కొన్నాడు చెల్లిస్తున్నాం. మరి మడుగు వలె నా ప్రభా, మరి మేము కూడా చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నా తండ్రి మరి ఒక మాట్లాడిన పుస్తకం నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకి మా ఫ్రెండ్స్కి నా ప్రభావ మరి చెప్పేలాగా సహాయం చేయండి. మరి ఎక్కడో కాదండి మా స్కూల్ ఫ్రెండ్స్లో, మా ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్స్ నా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డకి ఈ యొక్క సువార్త చెప్పి ఈ యొక్క ఒకరోజు పరలోక రాజ్యంలో నాకు కలుసుకునే విధంగా నాకు సహాయం చేయండి. మరి యొక్క లింక్ ప్రతి ఒక్క బిడ్డకి పంపించిన ప్రభావ మరి నీ గురించి ఎన్నో విషయాలు, ఘనమైన విషయాలు తెలుసుకొని నీకు మంచి సాక్షులు నిలుపుమని యేసు నామములో అడిగి బతికాలు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఊడిపోయినట్టుండే. అవునన్నయ్య. సరే కానీ ఇక్కడ మన ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, అందరికి ప్రెస్ లో చెప్పు, అందరిని చూస్తా ఉన్నారు. ఎవరు నాకు కనిపిస్తలేదు కదా? నువ్వు వాళ్ళకి కనిపిస్తుంది, నువ్వు వాళ్ళకి కనిపిస్తున్నారు, వాళ్ళు నీకు కనిపించారు. వాళ్ళందరూ నేను చూస్తూ ఉన్నారు టీవీలో, మొబైల్లో, ఈవెన్ కంప్యూటర్లో కూడా చూస్తూ ఉన్నారు. అవునా? నేనే చూస్తున్నారు. గాడ్ ఈస్ గుడ్ కదా? yes గాడ్ ఈస్ గుడ్. మన థీమ్ కూడా అదే. వెరీ గుడ్. yes వెరీ గుడ్ కదా? మరి ఎందుకు గాడ్ ఈస్ గుడ్ అంటున్నావు? ఎందుకంటే చెప్పు. ఎందుకంటే ఇలా చెప్పదా? నేను చెప్పాలి కదా. ఎందుకు నువ్వు చెప్పకనా? చెప్పు మరి ఏంటో ఎవరు గుడ్డు? ఎందుకంటే నీ కొరకు దేవుడు ఈ లోకం అంతా చేసాడు. అవును, మనందరి కొరకు లోకం చేసాడు. అంతే కదా? ఇంకేంటిది? పరలోకం కూడానా? అందరం వేసే నమ్ముకుంటే పరలోకంకి వెళ్తాం కదా. ఇంతకీ ఏసే ఎందుకు నమ్ముకోవాలా? ఎందుకంటే మనందరం కూడా పాపం చేసాం కదా. ఎస్, మనందరం హృదయం పాపం చేత మురికిగా ఇంత ముందు అడుగులు వేస్తే విన్నాం కదా. మరి ఏసయ్య మన పాపం కొరకు పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చాడు. అవునయ్యా. మరి పరలోకం నుంచి వచ్చి ఏం చేశాడు? శిలువలో రక్తం కాచి చనిపోయాడు, సమాజం తిరిగి లేచాడు. ఎవరైతే ఏసే నమ్ముకుంటారో వారందరికీ నూతన జీవితం ఇస్తాడు. ఎస్, దాదాపు మేబీ ఇక్కడ చూస్తున్న వాళ్ళందరూ మేము నమ్ముకుంటవచ్చు. లేదంటే మరి ఈ రోజే మీరు చేతులు జోడించి కళ్ళు మూసుకుంటే ఎక్కడున్నా కూడా యేసయ్యా నేను పాపిని, నువ్వు నా కొరకు శిలువలో చనిపోయి తిరిగి లేచి నమ్ముతున్నాను, నా హృదయం రమ్మంటే యేసయ్య నిన్ను క్షమిస్తాడు. నీ హృదయము ఆయన పరిశుద్ధంగా చేస్తాడు. ఒకరోజు నువ్వు కూడా పరలోకంలో యేసుతో ఉంటావు. మరి ఈ విషయము ఒకవేళ ఆల్రెడీ మీకు తెలిస్తే మీరు ఒకరోజు పరలోకం ఉంటారని నిశ్చయిత మీకు ఉంటే, హోప్ ఉంటే మీరేం చేయాలా? మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పాలి. అవునండి, ఆ పాట కూడా నేర్చుకున్నాం కదా. పాట కూడా నేర్చుకున్నాం కదా. గుర్తుందా పాట? నేను నా దేశము నేను వాడతానండి. నువ్వు వాడతావా? సరే, ఇంతకు నీ పేరేం చెప్పలేదు వీళ్ళకి? నా పేరు మైకేల్. ఓకే, ఏ పేరు? సైకిల్ అంటాడు. సైకిల్ అంటే మైకిల్ అంటాడు. ఓకే మైకేల్ చెప్పండి. హాయ్ మైకేల్. హాయ్. ఓకే సరే, మైకేల్ పాడతావా? నేనే వాడతాను. నువ్వే పాడు, నేను పాడండి. నేనే వాడతాను. పాడు పాడు. నేనే వాడతాను. పాడు. హలో హలో మైక్ ఉందా? చెప్పా. నాకు లేదు కదా మైక్. నీకు ఉంది కదా? నీకు నాకు ఒకటే మైక్ సరిపోతుంది. నాకు వేరే వద్దు, అవసరం లేదు. అందరికి వినపడుతుంది. పాడుతుంది వాడు. ఈ పాట మర్చిపోయినా? అయ్యో మర్చిపోయినా? మాట పాడదు. నేను నా దేశం. ఓకే ఓకే, నేను వాడతానయ్యా. సరే పాడు. అన్నయ్య నేను హాట్ ఏమి ఇస్తావు అన్నయ్య? ఏం కావాలా? ఐస్ క్రీమ్ కావాలి. ఐస్ క్రీమ్ తింటే కలర్ వస్తుందంట. ఓకే సరే. చాక్లెట్ తింటే కూడా వస్తుందంట.
కోవిడ్ వస్తారు. వద్దన్నయ్య. ఓకే సరే అన్నయ్య కరోనా అంటే కోవిడ్ అంటే ఒకటే కదా. రెండో ఒకటే కానీ సరే పాటలు పాడు. ఓకే పిల్లలు ఆర్ యు రెడీ? ఓకే పాడాలా? సరే పాటలు పాడు. నేను అన్న మీది కొట్టన్నయ్య. పాడు పాడు. అన్న వెంటనే మీది కొట్టన్నయ్య. పాడు పాడేది పాడు. నేను నా దేశం, నేను నా ప్రజలు, రాజన్న చాపటిస్తాడు. రాజా చాక్లెట్ ఇస్తారా? అయ్యో సారీ అన్నయ్య, నా మనసంతా చాక్లెట్ కదండి. చాక్లెట్ కాదు ఏసే మీద పెట్టాలి. సారీ అన్నయ్య. నువ్వు కరెక్ట్ పాడాలి పాట, తప్పులు పాడదు. ఏసే పాడు. ఓకే ఓకే ఇప్పుడు కరెక్ట్ ఆడుతున్నాను. ఓకే పాడు. మైక్ హలో హలో మైక్ చెక్ మైక్ చెక్. మైక్ బాగానే ఉంది. మ్యూజిక్ మ్యూజిక్. మ్యూజిక్ కొడతాను, నువ్వు పాడేది పాడు. నేను నా దేశము, నేను నా ప్రజలు, అందరూ కూడా యేసులో నాకు వందులే. మైకేల్ 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 ఏమైంది మైకేల్? ఆకలిస్తుందన్నయ్య. ఆకలిస్తుందా? సరే మన ఇంటికి వెళ్ళాక వాడదాం. నాకు అంతే వచ్చానయ్య. అంతే వచ్చా? సరే తర్వాత ఇంటికి వెళ్ళాక నీకు మొత్తం నేర్పిస్తాను. నువ్వు ఇక్కడ చూస్తున్న పిల్లలందరికీ మొత్తం వచ్చు, నీకు కొంచెం వచ్చా? తప్పకుండా నేర్చుకుంటాను. ఓకే ఓకే అందరికి బాయ్ చెప్పేసి. అందరికీ హాయ్ కరోనా. హ్యాపీ కరోనా. హ్యాపీ కరోనా. హ్యాపీ బీపీఎస్ ప్రోగ్రామ్ కదా. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. దేవుని చిత్తం అయితే వాళ్ళని కలుద్దాం. స్టే హోమ్, స్టే సేఫ్. బాయ్ బాయ్, సీ యూ. గాడ్ బ్లెస్ యూ. టాటా. ఓకే బాయ్ మైకేల్. అన్నయ్య సారీ ఏది టాటా చెప్తాం. చెప్పినా కదా. హలో టాటా హెల్లో బాయ్ టాటా. బాగుండే కదా, నాకైతే మైకేల్ వెళ్ళిపోతుంటే ఎంత బాధ అనిపించిందో. సో మీకు కూడా నచ్చిందా? మీకు నచ్చిందా? సాంగ్ నచ్చిందా? మడుగు స్టోరీ నచ్చింది కదా. మరి పిల్లలు ఏ విధంగా అయితే మరి మడుగు మరి అంకుల్ చూపెట్టిన వర్డ్లెస్ బుక్ మరి ఎవ్రీ కలర్ నేర్చుకొని మరి ఆయన ఏం చేసిండు, ఆయన వాళ్ళ ప్లేస్కి వెళ్ళినాక వాళ్ళ బ్రదర్స్ కి చెప్పి మరి అక్కడ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి మరి దేవుని గురించి చెప్పిన పిల్లలు మనం కూడా మరి ప్రియాక చెప్పినట్లు మనం ఏం చేయాలి, మరి మనం కూడా మన ఫ్రెండ్స్ కి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెప్పాలి. ఎవరి గురించి? దేవుని గురించి. నచ్చిందా మీకు? మీకు నచ్చితే మీరు నాతో పాటు ఏం చేయాలంటే we will all thank మరి ప్రియాక ఇంకా రాజన్నని. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అక్క. మరి అక్క వాళ్ళు అన్న వాళ్ళు ఎంతో దూరం నుంచి మరి మన కోసం వచ్చింది. ఓకే సో మరి ఈ ఫ్యూ మినిట్స్ we will all spend time in worship. మరి మీరు ఎక్కడ ఉన్నా కానీ పిల్లలు మీరు kneel down చేయండి. kneel down చేసి మనము we will all close our eyes. We will worship the Lord. మరి I once again request our singing team to please come forward. మరి మనకందరికీ తెలిసిన సాంగ్ పిల్లలు శ్రీ యేసుతో ఒక చిన్న పాట, ఆ చిన్న పాట పాడుకుంటా మనం we will all worship God. Jesus,
ఓ లార్డ్ వి వర్షిప్ ద లివింగ్ గాడ్ తండ్రి. దేవా మరి మేము సజీవమైన దేవుని పూజిస్తున్నామని మాకు తెలుసు యేసయ్యా. దేవా యు హావ్ హియర్స్ తండ్రి, యు విల్ హియర్ ఆల్ అవర్ ప్రేయర్స్ యేసయ్యా. దేవా మరి మేము నమ్ముతున్నాం యేసయ్యా. దేవా మరి మా సండే స్కూల్ పిల్లలే కాదు తండ్రి, మరి మా కంట్రీయే కాదండి, మా స్టేట్ లో ప్రతి ఒక్కరిని తండ్రి మరి రక్షించే దేవుడు నీవని నమ్ముతున్నాం యేసయ్యా. దేవా మరి ఈ సమయం తండ్రి మరి ఈ వీడియోస్ ఇచ్చినందుకు కూడా ఎంతగానో వందనాలు యేసయ్యా. దేవా మరి మేము నేర్చుకున్న వీడియోస్ కథలే కాదు తండ్రి, మరి పాటలే కాదు తండ్రి. దేవా మరి మేము లైఫ్ లాంగ్ వెళ్తాదండి అవి నేర్చుకుని వాటిని ఇంప్లిమెంట్ చేసేలాగా మాకు హెల్ప్ చేయండి యేసయ్యా. దేవా మరి మేము నమ్ముతున్నాం యేసయ్యా. మా కష్టం ఎలాంటిదే కాదు తండ్రి, చిన్నదే కాదు తండ్రి, పెద్దదే కాదు తండ్రి, యు ఆర్ ఆల్వేస్ దేర్ అని మేము నమ్ముతున్నాం యేసయ్యా. రైట్ బిసైడ్ us తండ్రి. దేవా మరి మీరు మాతో ఉంటే తండ్రి మరి సమస్తము సాధ్యమని మీ వాక్యం చెప్తారు యేసయ్యా. దేవా మరి ఈ చిన్ని ప్రార్థన తండ్రి మరి హెవెన్ కి చేరుతుందని నాకు ఈ చిన్ని ప్రార్థన ఓకే పిల్లలు, థీమ్ గుర్తుందా? మన థీమ్ ఏంటి? మన VBS 2020 థీమ్. నాకు వినబడతలేదు, మీరు అవ్వండి. మీరు ఎక్కడున్నా మీరు ఎంత అరవాలంటే మీ సౌండ్ వేవ్స్ నాకు వచ్చేసారు. ఓకే, మన VBS 2020 థీమ్ ఏంటి? God is good. Yes, so God is good all the time. God is good. Yes, so నిన్న మీరు ఎంతమంది అటెండ్ అయినారు? అందరూ అటెండ్ అయినారు కదా. ఇట్ వాస్ వెరీ ఫన్. నాకు మస్తు నచ్చింది. ఐ రియలీ లైక్ దట్ స్టోరీ. నామాన్ ఎలీషా స్టోరీ మనకి నచ్చింది కదా. సో మరి ఏమైంది? మనం ఏం నేర్చుకున్నాం? దట్ గాడ్ ఇస్ హీలర్. మరి ఎప్పుడైనా కానీ మరి ఎప్పుడైతే when we trust in the Lord, he was always there to help us అని మనం నేర్చుకున్నాం. మరి మనం ఇలా చూస్తాం మరి గాడ్ ఇస్ వాట్ అని. మరి అలా థీమ్ ఏంటో మనకు తెలియదు. సో మనం స్టోరీకి వెళ్ళక ముందు ఐ గివ్ దిస్ టైమ్ టు ప్రవళిక టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ హెల్ప్ us in the memory verse. హాయ్ పిల్లలు. ఓకే, ఈ రోజు మనది డే 2 కదా. సో మనం డే 2 మెమరీ వర్స్ ఏందో చూద్దాం. ఓకేనా? మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఓపెన్ యువర్ బైబిల్స్ టు Psalms 34:17. Psalms 34:17. నేను ఒకసారి చదువుతా, మీరు అందరూ చూడండి. The righteous cry out and the Lord hears them. He delivers them from all their troubles. ఒకసారి తెలుగులో కూడా చూద్దాం ఏముందో. కీర్తనలు 34:17. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా వారి శ్రమలన్నిటినీ వారిని విడిపించును. కీర్తనలు 34:17 అంటే ఏంటి తెలుసా? ఎప్పుడైతే మీరు గాడ్ కి ప్రేయర్ చేస్తారో, ఎప్పుడైతే నిజంగా మీకు ఎన్ని కష్టాలు ఉన్నా, లేకపోతే మీ ఇంట్లో ఏదైనా బాధలు ఉన్నా, ఏమన్నా సరే, ఎప్పుడైతే మీరు జీసస్ కి చెప్తారో, జీసస్ ఏం చేస్తాడంట? మీకున్న అన్ని బాధల నుంచి మిమ్మల్ని తొలగిస్తాడంట. మీరు చేసిన ప్రతి ఒక్క ప్రేయర్ విని మీకు మంచి గుడ్ లైఫ్ ని మంచి మీరు ఏం అడిగినారో అది ఇస్తారంట. సో ఓకేనా? నేను ఒకసారి ఇంగ్లీష్ లో ఒకసారి తెలుగులో రిపీట్ చేస్తాను. ఫస్ట్ మనం తెలుగులో ఒకసారి నేర్చుకున్నాం. ఓకేనా? కీర్తనలు 34:17. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపించును. కీర్తనలు 34:17. ఇప్పుడు ఇంగ్లీష్ లో Psalms 34:17. The righteous cry out and the Lord hears them and he delivers them from all the troubles. Psalms 34:17. I hope all the beginners, primaries, juniors, seniors అందరి మెమరీ వర్స్ నేర్చుకోండి. మీ అందరికీ గుర్తుంది కదా, we have also have activity అన్నమాట. సో మీరు ఎంత క్విక్ గా నేర్చుకొని ఎంత మంచిగా గుర్తు పెట్టుకుంటారో మనం చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. ప్రవళిక, ఐఎమ్ షూర్ మీరు అంతా స్మార్ట్ పిల్లలు, మీకు అందరికీ మరి మెమరీ వర్స్ వచ్చిందని. సో నాట్ వేస్టింగ్ మచ్ ఆఫ్ టైం. మరి అలా మనం చూస్తాం మరి గాడ్ ఇస్ వాట్ అనేది ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్ నేను మళ్ళీ అడుగుతా, మరి మీరు చెప్పాలి లెసన్ తర్వాత. సో ఐ గివ్ దిస్ టైమ్ టు కమలాకరణ అన్న, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఓకే పిల్లలు, అగైన్ నేను మళ్ళీ మాస్క్ పెట్టుకుని వచ్చేస్తున్నాను మీ ముందుకి. ఓకే, ఐమ్ సో యూస్ టు దిస్ మాస్క్. కానీ మంచిదే కదా మాస్క్ పెట్టుకోవాలి. సారీ, ఐ రిమూవ్ మాస్క్ ఫర్ దిస్ లెసన్ ఓన్లీ. లెసన్ అయిపోవాలి మళ్ళీ పెట్టేసుకుంటాను మాస్క్. ఓకే చిల్డ్రన్, సో 1 minute, I'll just take this mic. ఓకే, మనం కంఠత వాక్యం నేర్చుకున్నాం కదా. ఏం నేర్చుకున్నారు కంఠత వాక్యం? What did you learn? మనం ఎట్లాంటి పరిస్థితుల్లో when you cry out to God, God will
డెలివరర్స్. దేవుడు మనల్ని కాపాడే దేవుడు, దేవుడు మన ప్రార్థనను ఆలకించే దేవుడు అని విన్నాం. మరి ఈ రోజు థీమ్ ఏంటి తెలుసా పిల్లలు? ఈ రోజు థీమ్ గాడ్ ఈజ్ మై డెలివరర్, గాడ్ ఈజ్ మై డిఫెండర్. ఓకే, దేవుడు నన్ను రక్షించే దేవుడని ఈరోజు మనం నేర్చుకోబోతాను. ఈరోజు లెసన్ కూడా, ఈరోజు లెసన్ నాకు చాలా ఇష్టం. ఈ లెసన్ నేను విన్నప్పుడు ఎంతమందికి ఈ వర్డ్ తెలుసు? గూస్ బంప్స్ అంటే అట్లా రూమల్ లేసిలో పడతాయి అంటారు కదా. వెన్ ఐ లిసన్ టు దిస్ లెసన్ నాకు అట్లా అనిపిస్తుంది, ఎందుకంటే చాలా పవర్ఫుల్, చాలా అద్భుతంగా ఉంటుంది ఈ లెసన్. నేను విన్నప్పుడు అయితే నేను అనుకుంటా, ఓ వావ్, ఇట్లా కూడా అవుతుందా, ఇంత అద్భుతం చేస్తున్నా దేవుడు. దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేసింది కదా. బట్ దిస్ ఇస్ ఈవెన్ మోర్ గ్రేట్. అది చూసినప్పుడు, అది విన్నప్పుడు అయితే నాకు ఐ వాజ్ రియలీ హ్యాపీ అండ్ చాలా ఇదైపోయాను నేను. సో ఐ వాంట్ టెల్ యూ దట్ లెసన్ టుడే. ఓకే, ఆర్ యు ఆల్ రెడీ చిల్డ్రన్? ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ఆ లెసన్లోకి వెళ్దాం. స్తోత్రం ప్రభా, మాకు ఇచ్చిన ఈ మంచి సమయం బట్టి వందనాలు ప్రభా. అవును తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడబోతున్నారు తండ్రి ప్రభా. మరి ప్రభా, గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. మరి ఈరోజు ప్రభా, గాడ్ ఈజ్ మై డెలివరర్, గాడ్ ఈజ్ మై డిఫెండర్ అనే ఈ అంశం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ప్రభా, నేను ఏదైతే పిల్లలతో మాట్లాడాలనుకుంటున్నాను తండ్రి, మీరు పిల్లలతో మాట్లాడండి ప్రభా. మీరు మాకు ఏం మాట్లాడాలి మాకు చక్కగా మీరే మాకు అర్థం చేపిస్తారని నమ్మచ్చు. ఈ లెసన్ టైం అంతా మేము ఈ చేతులకు అప్పగిస్తూ ఈ కొద్ది విన్నపము ప్రభు యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆల్ రైట్ చిల్డ్రన్, సో టుడే ఐ వాంట్ టు టాక్ టు యు అబౌట్ ఒక రాజు గురించి నేను మాట్లాడబోతాను. ఆ రాజు ఏం చేసిండు అండ్ హూ హీ వెంట్ అగేన్స్ట్, ఎవరితో ఆయన యుద్ధానికి వెళ్ళిండో ఆ లెసన్ నేను మీకు చెప్పబోతాను. సిరియన్స్ అంట, సిరియా రాజు. వాళ్ళని అప్పటి కాలంలో ఆరామ్ అరామియన్స్ అంటారు. సిరియన్స్ అంటే అరామియన్స్. ఓకే, అరామియన్స్ అప్పటి కాలంలో. ఇప్పటికైతే దట్ కంట్రీ ఇస్ కాల్డ్ సిరియా. ఓకే, ఆ సిరియా రాజు ఏం చేసినట్ట, దేర్ సమ్ పిక్చర్స్ ఆల్సో చిల్డ్రన్. ఆ టీవీ మీద పిక్చర్స్ వస్తూ ఉంటాయి, యూ కెన్ ఆల్సో లుక్ ఎట్ దోస్ పిక్చర్స్. ఆ సిరియా రాజు ఏమనుకున్నాడు అంటే తెలుసా, నేను ఇజ్రాయెల్తోని వార్కి వెళ్తున్నా, ఇజ్రాయెల్ని నేను కాన్కర్ చేసుకుంటా. ఐ వాంట్ ఇజ్రాయెల్ ఆల్సో. అప్పటి కాలంలో ఏముండండి, ఇఫ్ దే వాంట్ టు కాన్కర్ ఎనీ అదర్ ల్యాండ్స్, వాళ్ళు ఏం చేసేవారు, ఆ ల్యాండ్తో వాళ్ళు వార్కి వెళ్ళి ఆ ల్యాండ్ని కాన్కర్ చేసుకునేవారు. అప్పుడు ఆ విధంగా వాళ్ళ టెరిటరీని ఇంకా ఎక్స్పాండ్ చేసుకునేవారు. దట్ ఈస్ వాట్ దే యూస్ టు డూ చిల్డ్రన్. సో ఈ ఆరామ్ కింగ్ ఏమనుకున్నాడు అంటే, నేను ఇజ్రాయెల్ పైకి వార్కి వెళ్ళి ఆ ఇజ్రాయెల్ని కూడా నా సొంతం చేసుకుంటా అనుకున్నాను అనమాట. కానీ నాకు తెలియదు పాపం ఇజ్రాయెల్లో ఎవరున్నారో. He doesn't know. ఎవరున్నారు? God always is with Israel, కదా చిల్డ్రన్. సో దిస్ మ్యాన్ థాట్ he can conquer. అయితే ఆయన అనుకున్నాడంట, సైనికులు కొంతమందిని పిలిచి, ఓకే ఆ రాజు నేను ఎట్లా ట్రాప్ చేస్తా తెలుసా, నేను ఈ ప్లేస్లో ఉంటా, ఆ రాజుని ట్రాప్ చేస్తా. ఏ రాజుని? ఇజ్రాయెల్ రాజుని ట్రాప్ చేస్తా అనుకున్నాడు అనమాట. అనుకొని ఆయన ఎప్పుడైతే ట్రాక్ చేద్దాం అనుకుంటో, ఆ రాజు ఆ స్థలం నుంచి వెళ్ళనే లేదంట, ఆ రూట్ తీసుకోనే లేదంట. అయితే ఈ రాజుకు అర్థం కాలేదంట, అరే ఇదేంటి, నేను ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసినా ఈ రాజు పట్టుబడలేదండి. మళ్ళీ ప్లాన్ చేసిండట, మళ్ళీ కూడా ఇజ్రాయెల్ రాజు తప్పించుకున్నాడంట. మళ్ళీ ప్లాన్ చేసిండట, మళ్ళీ కొంతమందిని పిలిచి వాళ్ళతో ప్లాన్ చేసి మళ్ళీ ప్లాన్ చేసిండట, మళ్ళీ కూడా రాజు తప్పించుకున్నాడంట. రాజు ఆ రూట్ వెళ్తేనే లేడంట. అయితే ఈ ఆరామ్ రాజుకు అర్థం కాలేదంట, ఎవరో ఉన్నారు మన దేశంలోనే, దెర్ ఈస్ సమ్వన్, ఎవరో లీక్ చేస్తున్నారు, నేను మాట్లాడినంతా పోయి ఆ రాజుకు ముందే చెప్పిస్తున్నారు, కాబట్టి ఆ రాజు తప్పించుకుంటున్నాడు. ఎవరు? వాళ్ళందరినీ పిలిచి వాళ్ళని అడిగిన అనమాట, ఎవరో ఉన్నారు మన దగ్గర, మీరు చెప్పండి ఎవరు ఆ రాజుకి హెల్ప్ చేస్తున్నారు, ఇజ్రాయెల్ రాజుకి అనగానే అక్కడ ఒక ఆయన ఉన్నాడంట, రాజా మేము ఎవరు హెల్ప్ చేస్తలేము, వాళ్ళ దగ్గర ఒక పెద్ద ప్రాఫెట్ ఉన్నాడు, ఆ ప్రాఫెట్ పేరు ఎలీషా ఉన్నాడు, ఆయనకి అన్ని విషయాలు తెలిసిపోతాయి. నువ్వు ఏ విషయం బెడ్రూమ్లో నువ్వు ఏ విషయం మాట్లాడుతున్నావు కూడా ఆ రాజుకి ఆ ప్రాఫెట్కి అన్ని తెలిసిపోతాయి అన్నప్పుడు నాకు అర్థం కాలే, అరే అంత గొప్ప మనిషి అక్కడ ఉన్నాడా, అందుక ఇదంతా ఏది. చిల్డ్రన్, సమ్ టైమ్స్ మనం కూడా ఎన్నో విషయాలు మాట్లాడతాం, ఎవరు చూస్తలేరు కదా, ఎవరు నా మాట వింటలేరు కదా అని మనము చెడ్డ పనులు చేస్తాం కదా. మమ్మీ డాడీ చెప్పిన మాట వినము, కొన్ని చేయరాని పనులు మనము చేస్తాం, ఎవరికి తెలియదు, ఎవరు చూస్తలేరు కదా అనుకుంటాం. బట్ చిల్డ్రన్, గాడ్ ఆల్వేస్ నోస్. దేవుడు ఎలీషాకి అన్నీ చెప్తారు కదా, రాజు అంటే బెడ్రూమ్లో ఏం మాట్లాడుతున్నాడో ఎలీషాకి తెలిసిపోతుందంట. సో దట్ మీన్స్ వాట్ ఎవర్ వి థింక్, వాట్ ఎవర్ వి టాక్, గాడ్ నోస్ ఎవ్రీథింగ్ చిల్డ్రన్. మనం ఏ తప్పు విషయం అనుకున్నా కానీ దేవుడికి తెలిసిపోతుంది. వీ షుడ్ బి ఆల్వేస్ కేర్ఫుల్ అండ్ నెవర్ థింక్ ఎనీథింగ్ బ్యాడ్ అబౌట్ ఎనీబడి. వీ షుడ్ ఆల్వేస్ బి గుడ్. అయితే ఆరామ్ కింగ్ అనుకున్నాడు, అలా సంగతి. అయితే మనం పని చేస్తాం, ఫస్ట్ మనం పోయి ఆయననే పట్టుకోవాలా. ఈ రాజుని మనం పట్టుకోవాలంటే ఫస్ట్ పోయి ఆయన పట్టుకోవాలి. ఆయన ఎక్కడ ఉంటాడని అడిగిన అనమాట. ఆయన కొంతమంది చెప్పారు
చెప్పిండ్రు. ఆయన దోతాన్ అనే ప్లేస్ లో ఉంటాడు. దోతాన్ అని ఒక స్థలం ఉంది, ఒక సిటీ ఉంది. ఆ సిటీలో ఆయన ఉంటాడు అనగానే ఓకే మనం వెళ్ళి ఫస్ట్ ఆయన క్యాప్చర్ చేద్దాం అనగానే అందరూ ఒక ఆర్మీ వెళ్ళిందంట. హార్సెస్ చారియట్స్, మస్తు హార్సెస్ చారియట్స్ తీసుకొని పోయి ఆ సిటీని మొత్తం వాళ్ళు చుట్టుముట్టేసిండ్రంట. ఆ సిటీలో ఆయన ఉండని తెలుసుకొని, ఆయన ఎక్కడ ఉండో తెలుసుకొని మొత్తం చుట్టుముట్టేసిండ్రంట. ఆయనకి ఇంకా పారిపోయే పరిస్థితి లేదు. ఆయన ఎటుపోయినా ఆయన పట్టుబడతాడు. అట్లా ఆయన చుట్టుముట్టేసిండు అనమాట. నెక్స్ట్ డే ఉదయాన్నే లేచి ఎలీషా ప్రాఫెట్ వాళ్ళ సర్వెంట్ బయటికి వెళ్ళిండు. ఎర్లీ మార్నింగ్ బయటికి వెళ్ళిందంట. బయటికి వెళ్ళి చూడగానే ఆ కొండల మీద వాల్స్ దగ్గర అందరూ ఆయన చుట్టూ చూడగానే ఆయన భయపడుతున్నారు. అరే ఏంది ఇది, దేర్ ఈస్ అ వార్, వీళ్ళందరూ మనల్ని క్యాప్చర్ చేయడానికి వచ్చారు. ఐఎమ్ షూర్ దే విల్ కిల్ us, ఐఎమ్ షూర్ దే విల్ క్యాప్చర్ us, వీళ్ళు మనల్ని పట్టుకుంటారని భయంతో త్వరగా ఎలీషా దగ్గరికి ఉరికిండనమాట. ఎలీషా దగ్గరికి ఎలీషా ఒక ప్రాఫెట్ వినండి, మనం అంతా మన సిరియన్ ఆర్మీ మనల్ని చుట్టుముట్టేసింది. దే విల్ క్యాప్చర్ us ఆర్ మేబీ దే విల్ ఆల్సో కిల్ us. మనం ఇప్పుడు ఎట్లా, మన పరిస్థితి ఏంటి? ఆయన భయపడుతున్నాడు అనమాట. ఆయన ఏడుస్తున్నాడు. ఆయనకు అర్థమైతే లేదు ఏం చేయాలను. ఇప్పుడు మన పని అయిపోయింది, ఇక ఇంతే. చిల్డ్రన్ సమ్ టైమ్స్ వి ఆల్సో ఫీల్ దట్. వాట్ హ్యాపెన్స్ ఎస్పెషల్లీ ఎప్పుడైనా అంటే ఆ రోజు నైట్ అంటే ఎర్లీ మార్నింగ్, ఆ రోజు నైట్ క్యాప్చర్ చేసిందంట వాళ్ళు. ఆ రోజు నైట్ వచ్చేసి చుట్టుముట్టిందంట, మిడ్ నైట్. కొన్నిసార్లు పిల్లలు మిడ్ నైట్ మనం భయపడతా ఉంటాం. వినాలి జాగ్రత్తగా. కొన్నిసార్లు కొన్ని చెడు కళలు వస్తాయి, భయపడి లేస్తాం. అయ్యో వాట్ ఇస్ దిస్, మమ్మీ లేపుతాం, డాడీని లేపుతాం. కొన్నిసార్లు వాటర్ తాగడానికి కిచెన్లోకి వెళ్ళాలంటే వెళ్ళరు. కొంతమంది పెద్దలైన వాళ్ళు కూడా భయపడతా ఉంటారు. కిచెన్ అమ్మ లైట్, కొంతమంది కరెంట్ పోయిందంటే భయపడతారు, కొంతమంది చీకటి చూస్తే భయపడతారు, కొంతమంది ఇంకా ఏదో చెడు కళలు వస్తాయి. రాత్రి పూట పడుకోగానే ఏదో కళలు వస్తాయి. అమ్మ ఈ కళలో వీళ్ళు వచ్చేసారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, మనం భయపడుతుంటాం. పిల్లలు డు నాట్ బి అఫ్రేడ్. అయితే ఎలీషా ఏమని తెలుసా, ఓకే నువ్వు ఏం చూస్తున్నావు, వాళ్ళ ఆర్మీ చూస్తున్నావు కదా, ఆర్మీ ఎవరెవరు ఉన్నారు, చాలా చారియట్స్ ఉన్నాయి, చాలా హార్సెస్ ఉన్నాయి అని అంట. అంటే డూ యూ నో సంథింగ్, నేను వాళ్ళకన్నా పెద్ద ఆర్మీ చూస్తున్నాను అనమాట. ఈయనకు అర్థం కాలే, ఏం మాట్లాడుతున్నాడు ఈయన, ఇప్పుడే లేచిండు కదా నిద్రలోకి అనుకున్నాడేమో మరి సర్వెంట్. ఏందయ్యా అక్కడ చూస్తే ఒకటి సిరియన్ ఆర్మీ ఉన్నది, నువ్వేమో వాళ్ళకన్నా పెద్ద ఆర్మీ ఉంది అంటున్నావు, ఎవరున్నారు అంటే నువ్వు బయటికి రా నేను చూపిస్తాను కానీ. ఆయన బయటకు తీసుకుపోయాడు. చూడగానే ఆయన అంతా చూసిండు సర్వెంట్. ఆయనకు సర్వెంట్ ఎవరు కనబడుతుంది, సిరియన్ ఆర్మీ కనబడుతుంది, అరాబియన్సే కనబడుతున్నారు. ఈయనకు భయం ఎంత ఉన్నది. ప్రాఫెట్ ఎలీషా ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థమైతే లేదు అంటే ఎలీషా అప్పుడు ప్రార్థన చేసిండు, దేవా ఈయన కళ్ళు తెరిచి షో హిమ్ యువర్ పవర్, నీ ఆర్మీని నేను చూపెట్టారని. పిల్లలు దెర్ ఇస్ అ గ్రేట్ థింగ్ దట్ హ్యాపెన్. ఆయన ప్రేయర్ చేసి కళ్ళు తెరవగానే ఆ సర్వెంట్కి ఎవరు కనబడదు తెలుసా, ఒక పెద్ద దేవుని ఆర్మీ కనబడదు అనమాట. సిరియన్ ఆర్మీ కన్నా పెద్ద ఆర్మీ. వాళ్ళు ఇంకా ఏ చారియట్స్ ఉన్నాయంట తెలుసా వాళ్ళ దగ్గర, ఫైర్ చారియట్స్ ఉన్నాయంట. ఆ వీల్స్ కి ఫైర్స్ అంట, ఆ చారియట్ కి మొత్తం ఫైర్ అంట, నడిపించే వాళ్ళు ఫుల్ ఫైర్ తో ఉన్నారంట. హార్సెస్ కూడా ఫుల్ ఆఫ్ ఫైర్ ఆ చారియట్స్ తో చూడగానే ఈయనప్పుడు అమ్మ ఈ సిరియన్ ఆర్మీ ఇస్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ ఆర్మీ, వాట్ అ గ్రేట్ ఆర్మీ అనుకున్నాడంట. డూ యు నో చిల్డ్రన్, ఆ గ్రేట్ ఆర్మీ అవుతుంది తెలుసా, గాడ్స్ ఆర్మీ. ఆ గ్రేట్ ఆర్మీ దేవుని ఆర్మీ. గాడ్ ఈజ్ అవర్ డెలివరర్. అది మనం ఎప్పుడు చూస్తాం తెలుసా, వెన్ యూ ప్రే టు గాడ్. మనం రాత్రి కూడా భయపడకుండా పడుకుంటాం. బట్ డూ యు నో చిల్డ్రన్, గాడ్ హ్యాస్ అన్ ఆర్మీ ఆఫ్ ఏంజల్స్ విత్ us. మనం ఎప్పుడైతే రాత్రి పడుకుంటామో, ఎప్పుడైతే మనం ప్రార్థన చేసి పడుకుంటామో, దేవుడు ఏం చేస్తాడో తెలుసా, ఆయన ఆర్మీని పంపిస్తాడంట. ఓకే మై చైల్డ్ ఈస్ స్లీపింగ్, గో విత్ అన్ ఆర్మీ. నా చైల్డ్కి ఏం కావద్దు అని ఆ చైల్డ్ చుట్టూ, వాళ్ళ ఇంటి చుట్టూ, మన ఇంటి చుట్టూ ఒక ఆర్మీ ఉంటుందంట పిల్లలు. అది మనకు కనిపించదు. బట్ వెన్ యూ ప్రే అండ్ ఆస్క్ గాడ్, God will show us that army. ఆ సర్వెంట్కి ఆర్మీ కనబడినప్పుడు సర్వెంట్ అనుకున్నాడు, అమ్మా ఈ ఆర్మీ, వాట్ ఆ స్ట్రాంగ్ ఆర్మీ, ఈ ఫైర్ చారియట్స్ ఏంది, ఈ హార్సెస్ ఏంది అని ఆయన ఫుల్ సంతోషించిన అనమాట. దీని చిల్డ్రన్ వాళ్ళు వార్ కూడా చేయలేదంట. దెన్ ఎలీషా ప్రేయర్ అగైన్. ఎలీషా ప్రార్థన చేసినట్ట. ఎలీషా ప్రార్థన చేసి దేవుని అడిగిన, దేవా ఈ ఆర్మీని అందరినీ గుడ్డివారం చేసి ఈ ఆర్మీని అందరినీ గుడ్డివారం చేసి లెట్ దెమ్ నాట్ సీ ఎనీథింగ్. మేము అసలు వీళ్ళతో వార్ కూడా వెళ్ళొద్దు, యూ బ్లైండ్ దెమ్ అనగానే వాళ్ళందరూ బ్లైండ్ అయిపోయారు అనమాట. ఆర్మీ మొత్తం గుడ్డలు అయిపోయారు, వాళ్ళకి ఏం కనబడతలేదు, ఎటు పోతున్నారో కనబడతలేదు. దెన్ నేను ఎలీషా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఓకే మిమ్మల్ని ఒక ప్లేస్కి తీసుకుపోతారు రండి అని వాళ్ళందరినీ కూడా ఎలీషా తీసుకొని ఒక ప్లేస్కి తీసుకుపోయింది. ఏ ప్లేస్ అంటే సమరియా అనే ప్లేస్కి ఆయన తీసుకొని పోయిన అనమాట. అక్కడ ఇజ్రాయెల్ రాజు ఉన్నాడు. ఇజ్రాయెల్ రాజు బట్టి ఆర్మీ అందరినీ తీసుకోగానే వాళ్ళందరూ క్యాప్చర్ అయిపోయారు, క్యాప్టివ్స్ అయిపోయారు.
వాళ్ళని ఇజ్రాయెల్ రాజు దగ్గర తీసుకురాలని ఎలీషా మళ్ళీ ప్రార్థన చేసినట్టు దేవుడికి, దేవా వీళ్ళ కళ్ళు ఇప్పుడు తెరిపి అనగానే వీళ్ళ కళ్ళు వాళ్ళు చూడగలిగినంట. మళ్ళీ చూడగానే వాళ్ళు ఎక్కడున్నారు, చుట్టూ చూసినట్ట వాళ్ళు, అయ్యా మనం ఎక్కడున్నాం, వీఆర్ క్యాప్చర్డ్, మనం ఈయన క్యాప్చర్ చేద్దామని వస్తే మనమే క్యాప్చర్ అయిపోయాం కదా అని వాళ్ళు భయపడ్డారు. వాళ్ళు చూసేవారికి దర్ ఇస్ అ బిగ్ ఆర్మీ, ఇజ్రాయెల్ ఆర్మీ ఉన్నది, ముంగట చూస్తే ఇజ్రాయెల్ రాజు ఉన్నాడు, వీళ్ళంతా క్యాప్చర్ అయిపోయారు, వీళ్ళు భయపడిపోయారు అనమాట. అయితే ఇజ్రాయెల్ రాజు అన్నాడు, ఓకే ఎలీషా ఫాదర్, తండ్రి, అప్పుడు ఆ ప్రాఫిట్ అంతా రెస్పెక్ట్ ఇచ్చేవాడు అనమాట, ఎందుకంటే దేవుడు వాళ్ళతో మాట్లాడేవాడు. అండ్ దే వర్ వెరీ పవర్ఫుల్ పీపుల్. తండ్రి ఎలీషా వీళ్ళని చంపేయాలా, ఇప్పుడే చెప్పు వీళ్ళని చంపేస్తా, ఐ విల్ కిల్ ఆల్ ఆఫ్ దెమ్ అనగానే ఎలీషా అన్నాడు, డోంట్ కిల్ దెమ్, వీ షుడ్ నాట్ కిల్ దెమ్, వాళ్ళు మనం క్యాప్చర్ చేసుకున్నాం కదా, ప్లీజ్ డోంట్ కిల్ దెమ్. కానీ వాళ్ళని చంపకని వాళ్ళు ఒక పెద్ద ఫీస్ట్ని ఆర్గనైజ్ చేయాలన్నమాట. ఫీస్టా, వీళ్ళు మనల్ని చంపనీకి వచ్చారు, వీళ్ళు చంపనీకి వచ్చారు ఎలీషా, రాత్రి చంపనీకి వచ్చారు, నువ్వేమో వీళ్ళు ఫీస్ట్ ఏమంటున్నావు అని అన్నాడా రాజు? అనలే. ఎలీషా ఏం చెప్పిండో అది చేసిండు, వాళ్ళు పెద్ద ఫీస్ట్ అరేంజ్ చేసిండు. పిల్లలు కొన్నిసార్లు మన విషయం మనతో కూడా అట్లా అవుతుంది, ఎవరన్నా మనతో కోపం ఉంటే లేకపోతే ఎవరన్నా మనతో మంచిగా మాట్లాడుకుంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ థింగ్ ఏం చేస్తాం తెలుసా, వాళ్ళతో సరిగా వాళ్ళ మీద ఎప్పుడు పగ తీసుకోవాలా అంటుంది. అబ్బా దొరికినోడా, ఎలీషా అనొచ్చు కదా, దొరికిన బిడ్డ మీరు నన్ను చంపడానికి వస్తారా, ఇప్పుడు మీ పని అయింది, ఇప్పుడు ఇజ్రాయెల్ రాజు మీ పని చేస్తాడని ఎలీషా అనొచ్చు. పిల్లలు కొన్నిసార్లు వీ డూ దాట్, రియల్గా మనం చేస్తాం కదా, బిడ్డ నువ్వు అప్పుడు నన్ను కొడతావా, నేను 8th క్లాస్ ఉన్నప్పుడు కొట్టినాం, మధ్యలో కరోనా గురించి హాలిడేస్ వచ్చినాయి, ఇప్పుడు నేను 10th క్లాస్, ఇప్పుడు నేను కొడతా అని మనం అనొచ్చు కదా. సమ్ టైమ్స్ పెద్దోళ్ళు కూడా కొన్నిసార్లు అట్లనే చేస్తారు, అప్పుడు అట్లా అన్నారు కదా ఆమె, ఇప్పుడు బాగా అయింది వాళ్ళకి, ఇట్లనే కావాలి అనుకోవచ్చు. కానీ ఎలీషా పిల్లలు ఈ హ్యాడ్ అ ఫర్గివింగ్ హార్ట్. పిల్లలు గాడ్ వాంట్స్ యూ అండ్ ఐ టు హ్యావ్ అ ఫర్గివింగ్ హార్ట్. అలాంటి హార్ట్ ఉండాలని దేవుడు ఇష్టపడతాడు. మరి ఎలీషా ఏం చేస్తుంది తెలుసా, వాళ్ళ నుండి క్యాప్చర్ చేయలేదు, వాళ్ళ ఫీస్ట్ మన నుండి వదిలిపెట్టచ్చు. కానీ రాజు చెప్పిన వీళ్ళకి ఒక పెద్ద ఫీస్ట్ ఇవ్వాలంటే రాజు నిజంగా వాళ్ళకి పెద్ద ఫీస్ట్ అరేంజ్ చేసింది అనమాట, మంచి ఫీస్ట్. వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేసి వాళ్ళు అనుకుంటుండొచ్చు, ఏంద్రా బాబు మేము ఈయన చంపనీకి వస్తే ఈయనేమో మాకు ఫీస్ట్ ఇస్తున్నాడు అని. కానీ దే అరేంజ్ ద ఫీస్ట్ ఫర్ దెమ్. వాళ్ళు మంచిగా ఆ రోజు భోజనం చేసినంట, దే హ్యాడ్ ఎవ్రీథింగ్ అండ్ దే వెంట్ బ్యాక్. అరేబియన్స్ వాళ్ళ ఒక్కళ్ళకు కూడా ఒక చిన్న దెబ్బ కూడా తగ్గకుండా వాళ్ళు తిరిగి పంపించేసారు. పిల్లలు యూ అండ్ ఐ ఆల్సో షుడ్ బి లైక్ దట్. వీ షుడ్ బి రెడీ టు ఫర్గివ్ అవర్ ఎనిమీస్. ఎవరైతే మనకు తప్పు చేస్తారో, ఎవరైతే మనకు బాధ కలిగించారో వాళ్ళని మనం క్షమించాలా, మనం ప్రార్థించాలా, దేవా ఐ వాంట్ టు ఫర్గివ్ దెమ్ అని ఈరోజు మనము ప్రార్థన చేసేవాళ్ళలా ఉండాలా. అండ్ గాడ్ విల్ ఆల్వేస్ డెలివర్ హూ హీ లవ్స్ చిల్డ్రన్. ఏ విధంగా అయితే మరి ఎలీషాని ఇలాంటి సర్వెంట్ని దేవుడు ఆ రోజు రక్షించిండో, నేను నన్ను కూడా రక్షిస్తాను. when we believe in God, when we listen to God, God will always save us children. మరి ఆ రోజు వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారంట. ఒక గొప్ప సంగతి ఏమైంది తెలుసా పిల్లలు, ఆ రోజు తర్వాత ఆ సిరియన్స్, హెరామియన్స్ ఎప్పుడు కూడా మళ్ళీ ఇజ్రాయెల్ మీదకి వార్కి రాలేదంట. బికాస్ దే అండర్స్టూడ్ వాళ్ళ నిజమైన దేవుడు ఉన్నాడు అండ్ దే ఆర్ సో నైస్ పీపుల్. వాళ్ళంతా మంచోళ్ళు కదా, మనం ఎందుకు వాళ్ళని మళ్ళీ వై షుడ్ బి ట్రబుల్ దెమ్ అని దే నెవర్ కేమ్ బ్యాక్ అగైన్ టు వార్ విత్ ఇజ్రాయెల్. Children, that is what God is telling us. Today, what we learn, children, is that, okay, always remember, God is ready to deliver us. ఎలాంటి పరిస్థితులలో ఉన్నా, ఎలాంటి కష్టం, ఎలాంటి నష్టం ఉన్నా, బయట ఎంత ట్రబుల్ ఉంది కదా, కరోనా వైరస్ ఉంది, అండ్ విడుదల వచ్చేస్తున్నాయి, అండ్ సైక్లోన్ వస్తుంది కొన్ని ప్లేసెస్లో లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్, ఓకే, బట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ దేర్ టు ప్రొటెక్ట్ us. He will deliver us. మనం ఎప్పుడైతే దేవుని మాట వింటామో, దేవుని మాట విని ఆయన వాక్యం మనం చదువుకుంటామో, God is ready to help us and deliver us from every evil. Alright, children? So this is what I want to tell you. Alright? Meeru one thing that I want to tell you, children, ee lessons మేము మీకు చెప్తున్నాము. రేపు అంటే 3rd day we will ask you some questions. First day నేను ఇందాక ఏం చెప్పింది, what was the theme yesterday, children? God is my healer. Correct. Very good. God is my healer. ఈ రోజు నేనేం చెప్పినా, God is my deliverer. ఓకే, ఈ 2 లెసన్స్లో నుంచి మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. అండ్ మిషనరీ లెసన్స్లో నుంచి కూడా నిన్న ప్రేమని ఏం చెప్పాడు, ఏ లెసన్ చెప్పాడు, జోనీ ఎరిక్సన్ టాడా. అండ్ టుడే వి లెర్న్డ్ అబౌట్, కరెక్ట్, థ్యాంక్ యూ, మడుగు గురించి విన్నాం. ఈ లెసన్స్లో నుంచి కూడా మేము మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. అండ్ whoever senses the right answers, we will give you lot of prizes. when Sunday school reopens, we will give you prizes. అండ్ అంతేకాదు వచ్చే సండే స్కూల్ లెసన్స్లో మీరైతే వీడియోస్ మీకు పబ్లిష్ చేస్తాం కదా, దాంట్లో వీ విల్ టెల్ యువర్ నేమ్
ఈ పర్సన్ సెట్ ఆల్ ద రైట్ ఆన్సర్స్ అని మీ పేరు పబ్లిష్ చేయబడుతుంది ఆ వీడియోస్లో. ఓకే, అండ్ సో లిసన్ టు దిస్ లెసన్స్ అండ్ ఆల్వేస్ రైట్ డౌన్ ది ఆన్సర్స్. మీరు నోట్స్ రాసుకోండి. ఓకే, వీ విల్ ప్రే అండ్ క్లోజ్. అందరు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకొని క్లోజ్ చేసుకోండి. స్తోత్రం తండ్రి, ప్రభా మీకు వందనాలు. ప్రభా ఈ మంచి సమయాన్ని మీరు మాకు ఇచ్చిన వందనాలు. గాడ్ ఈజ్ మై డెలివరర్ లెసన్ ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడినారు. ప్రభా మమ్మల్ని ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి స్థితిలో మేము ఉన్నాం ప్రభా, మమ్మల్ని రక్షించే దేవుడిగా మీరు ఉన్నారు కాబట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ ప్రభా అంతేకాకుండా తండ్రి, మేము రాత్రి వేళ ఎలాంటి భయానికి కూడా మేము భయపడకుండా మాకు సాయం చేయండి. ఎలాంటి చీకటికి కూడా మేము భయపడుతుంది. బికాస్ యువర్ ఏంజల్స్ బిగ్ ఆర్మీ ఈజ్ విత్ us లార్డ్. నేను ఇలా ఎప్పుడు ఎక్కడున్నా ప్రభా మీ ఆర్మీ మాతో ఉందని నేను మర్చిపోకుండా ఈ లెసన్ ద్వారా మాకు చేస్తున్నారు. మీకు వందనాలు. మరొకసారి తండ్రి, మీరు మాతో వందనాలు చెల్లిస్తూ ఈ లెసన్ ద్వారా మాతో మాట్లాడి వందనాలు చెల్లిస్తూ కొద్ది విన్నపములు మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. చారియట్ ఆఫ్ హార్సెస్ విత్ ఫైర్ అని తెచ్చినాడు. మరి అక్కడ ఉన్న వాళ్ళందరికీ అయితే మరి అది ఫ్రీ షోనే అయిపోయింది కదా. మరి అలాగే పిల్లలు మనం ఎప్పుడైతే when we ask God to help, మరి గాడ్ ఎప్పుడు మనకు వస్తాడు. మరి ఏ విధంగా అయితే మరి ఎలీషాని డెలివర్ చేశారు, గాడ్ విల్ ఆల్సో డెలివర్ యు అండ్ మీ. సో పిల్లలు మన థీమ్ ఏంటి నేను అడుగుతాను కదా, fill in the blank. God is our what? Yes, exactly. God is our deliverer or defender. నిన్న మనం ఏం నేర్చుకున్నాం డే 1 లో? Yes, God is our healer. ఎంత మంచి స్టోరీ చెప్పినందుకు. అండ్ ఆల్సో పిల్లలు మీరు నోటీస్ చేసిరా, ఈ టీవీలో మనకి పిక్చర్స్ కూడా వచ్చినాయి కదా. మరి పిక్చర్స్ కి స్టోరీస్ అన్నిటికీ అన్నకి మనం థ్యాంక్స్ చెప్తామా పిల్లలు? సో నాతో పాటు మీరు కూడా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ కమలాకర్ అన్న ఫర్ ద లెసన్. సో పిల్లలు నేను స్టార్టింగ్ చెప్పినా కదా, డే 2 ఇస్ ఫుల్ ఆఫ్ ఆల్ సర్ప్రైజెస్ అని. ఇవాళ డే 2 కాబట్టి మీకోసం 2 సర్ప్రైజెస్. ఫస్ట్ సర్ప్రైజ్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి సెకండ్ సర్ప్రైజ్ కోసం I give this time to Pravalika. Once again, hi children. So నేను ఫస్ట్ డే యాక్టివిటీ చెప్పినా కదా. నేను ఏం చెప్పినా, ఫస్ట్ డే ఒక క్లౌడ్ మీద మంచిగా దించి దాన్ని మెమరీ వర్స్ రాసి పంపించమన్నా కదా. సో దట్ ఈస్ ద ఫస్ట్ డే 1 VBS యాక్టివిటీ. సో ఈరోజు డే 2 VBS యాక్టివిటీ ఏదో తెలుసుకోవాలని ఉందా? సో ద డే 2 యాక్టివిటీ ఈస్, కనిపిస్తుందా మీ అందరికి? దిస్ ఈస్ మై హ్యాండ్ అన్నమాట. నేను నా హ్యాండ్ పెట్టి డ్రా చేసిన ఈ రోజు మెమరీ వర్స్. నేను ఎట్లా చేసిన అంటే మీ అందరు కనిపిస్తుంది కదా, దిస్ ఇస్ Psalms 34. నా థంబ్ ఇక్కడ నా థంబ్ ఫింగర్ మీద Psalms 34:11. The righteous cry out and the Lord hears them. కనిపిస్తుందా? మళ్ళీ Psalms 34:11. The righteous cry out and the Lord hears them. ఈరోజు మన లెసన్ థీమ్ ఏంటిది? గాడ్ ఈజ్ మై డెలివరర్. మంచిగా నేను ఒక మంచి హార్ట్ వేసి దాన్ని చేసిన గాడ్ ఈజ్ మై డెలివరర్. సో దిస్ ఈస్ డే 2 VBS యాక్టివిటీ అన్నమాట. చూద్దాం, ఇస్ దట్ బిగినర్స్ కానీ, ప్రైమరీస్ కానీ, సీనియర్స్ కానీ, జూనియర్స్ కానీ ఎవరు ఎంత మంచిగా చేస్తారు. మంచిగా మీ హ్యాండ్ పెట్టి దాన్ని మంచిగా డ్రా చేసి మంచిగా కలర్ చేసి సో మీరు మాకు పంపించాలి. మా పిల్లలు మీరు ఎంత లక్కీ కదా, మీకు ఎన్ని సర్ప్రైజెస్ ఆల్రెడీ మీరు చూసినారు. ఇంకెన్నో సర్ప్రైజ్ మీకోసం ఇన్స్టోర్ అయ్యింది. సో హౌ మెనీ పీపుల్ హ్యాడ్ ఫన్ టుడే? ఇట్ వాస్ సో నైస్ కదా. మరి రాజన్న నిజామాబాద్ నుంచి వచ్చినాడు. మరి పక్కన మైకుల్ తోటి మనం మాట్లాడడం ఇవాళ. మరి స్టోరీ నేర్చుకున్నాం, మనం ఎలిషా స్టోరీ కూడా నేర్చుకున్నాము. ఐఎమ్ షూర్ ఆల్ ఆఫ్ యూ హ్యాడ్ సో వండర్ఫుల్ టైం కదా. మరి రేపైతే ఇట్ ఈస్ ద లాస్ట్ మన VBS ఫినాలే అండ్ ఐ రియల్లీ డోంట్ వాంట్ ఎనీ ఆఫ్ యూ టు మిస్. సో మీరు ఏం చేయాలో తెలుసా? రేపు మీకు లింక్ పంపించిన వెంటనే మీరేం చేయాలో తెలుసా? మీ ఫ్రెండ్స్కి, మీ కజిన్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే మీకు తెలుసో వాళ్ళందరికీ పంపించి చెప్పాలా, ఇది మా చర్చ్ లో మా VBS లాస్ట్ ఫినాలా, ఇదైతే ఎంత బాగుంటుంది అని చెప్పి మీరు ఏం చేయాలా వాళ్ళకి చెప్పి వాళ్ళతో కూడా మీరు చూపెట్టాలి. ఓకేనా పిల్లలు? ఓకేనా? ఓకేనా? Very good. So we will close our VBS day 2 with a word of prayer. For this I request Tina, please come forward and close it. ఓకే పిల్లలు, ప్రే చేసుకుందాం. అందరం నీలా అండ్ జాయిన్ మై హ్యాండ్స్. దేవా, మాకు ఎంతమంది సమయం ఇష్టానికి ఎంత వందనాలు చెల్లిస్తాం దేవా. మిమ్మల్ని మాకు ఎంత మంచి కర్ణం ఇష్టం మీకు ఎంత వందనాలు చెల్లిస్తున్నాం. మా లోకం అంతా దేవా
కరోనాతో ఎఫెక్ట్ అయితే దేవా మీరు మమ్మల్ని క్షేమంగా పెట్టడానికి ఎంతమంది నాకు చూపిస్తున్నాను దేవా మన ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో దేవా ద పర్సన్ వాస్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది స్క్రీన్ ఆఫ్ ఫాదర్ లార్డ్ వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం వాళ్ళ ఫ్యామిలీ గురించి ప్రార్థన చేస్తున్నాం దేవా దేవ మనకి భాగ్యం ఇచ్చినందుకు ఎంతమంది నాకు చూపిస్తున్నాం ఈ తరం ఇచ్చిన దేవా స్పిరిట్ని నీ చేతికి సమర్పిస్తున్నాను దేవా దేవ మా టీం అందరినీ బ్లెస్ చేసి దేవా మనకి ఇచ్చిన ఈ థాట్ని బట్టి మీకు ఎంతమంది నాకు చూపిస్తున్నాం దేవా Day 2 ఆఫ్ అవర్ BBS దేవా మనం మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకునే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకు ఎంతమంది నాకు చూపిస్తున్నాం దేవా దేవా మళ్ళీ రేపు మేము లాస్ట్ దేవా మళ్ళీ ఈ 2 days మేము ఏదైతే నేర్చుకున్నామో దేవా అది మేము నేర్చుకుని కాకుండా మా ఫ్రెండ్స్కి మేము చెప్పలాగా చూడడం ప్రార్థిస్తున్నాను దేవా మిమ్మల్ని మా బిహేవియర్ ద్వారా దేవా మేము ఇతరులను చేంజ్ చేసే బిడ్డలుగా మిమ్మల్ని తీర్చుకుంటున్నాం ప్రార్థిస్తున్నాను దేవా దేవా థ్యాంక్ యూ లార్డ్ మమ్మల్ని మీ యొక్క పిల్లల్లాగా మమ్మల్ని పిలుచుకున్నందుకు దేవా మళ్ళీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయడం ప్రార్థిస్తున్నాను దేవా మిమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీస్ని మీరు బ్లెస్ చేయడం ప్రార్థిస్తున్నాను మన వాళ్ళ స్టడీస్లో మీరు మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను దేవా మిమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీస్లో ఏదైతే కొత్త ఉందో మీరు తీర్చడం ప్రార్థిస్తున్నాను మన మా వాక్యం నేర్చుకున్న ద్వారా దేవా యూ ఆర్ హీలర్ ఫాదర్ మిమ్మల్ని మీరు మాకు